ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు వాక్కాయ పుల్లకూర చేసి చూపిస్తానండి. విత్ బచ్చల కూర కాంబినేషను చాలా బాగుంటుంది. పుల్లగా మనకి సీజనల్గా దొరికేది కాబట్టి మనం చింతపండు కాకుండా ఇలా వాక్కాయతో వేసుకున్నట్టయితే చాలా టేస్ట్ ఉంటుంది. దీని ప్రిపరేషన్ ఇప్పుడు మనం వీడియోలో చూసేద్దాం. ఫ్రెండ్స్, ఈరోజు మనము బచ్చల కూర పుల్లకూర చేసుకుందాము. చూసారు, ఇలా ఫ్రెష్గా తీసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు వాష్ చేసి కట్ చేసి పెట్టుకుందామండి. ఇలా నీట్గా వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ కట్ చేసుకుని దీన్ని కుక్కర్లో వేసి కొంచెం ఇలా చూసారు కొంచెమే వాటర్ వేసుకొని మనము ఒక 3-4 విజిల్స్ వచ్చేదాకా బాయిల్ చేసుకోవాలండి. ఆనియన్స్ ఏమో ఇలా కొంచెము బిగ్ సైజ్ కట్ చేసి పెట్టుకోవాలి. ఈ కర్రీకి మరీ సన్నగా చాప్ చేయకూడదు, అని అంత బాగుండదు. ఇప్పుడు మనము కుక్కర్ పెట్టేసేసుకుందాం. పులుపుకి నేను వాక్కాయలు తీసుకున్నానండి. ఇవి ఇప్పుడు నీట్గా వాష్ చేసి బాయిల్ చేసుకుందాము. ఇలా పచ్చిగా వేస్తే లోపల గింజ ఉంటుంది కాబట్టి స్క్వీజ్ చేసి జ్యూస్ వేసుకుందాము. పులుపుకి చింతపండు వేస్తాం కదండి, యాక్చువల్గా చింతపండు కానీ మామిడికాయ కానీ. సో ఇప్పుడు మనము ఇది సీజనల్గా దొరుకుతున్నాయి కాబట్టి ఈ వాక్కాయని నీట్గా వాష్ చేసి పెట్టుకొని బాయిల్ చేసుకున్నాం. ఇప్పుడు ఆ కుక్కర్ విజిల్ వచ్చేలోపు ఇది బాయిల్ చేసి పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించేసి వీటిని బాయిల్ చేసి పెట్టుకుందాం. వాక్కాయలు ఇలా బాయిల్ అయితే సరిపోతుందండి. చూసారు చక్కగా చిట్లిపోయినాయి కదా, ఇప్పుడు మనం ఆఫ్ చేసేసుకుందాం. మన కుక్కర్ కూడా 3 విజిల్స్ వచ్చిందండి. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసేసుకొని చల్లారి వరకు వెయిట్ చేద్దాం. పక్కన పెట్టేసేస్తామండి. ఇది చల్లారేటప్పుడు మనము పోపు పెట్టుకుందాం. చూసారా, బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను కదండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు గింజలు వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. చూసారా, 2 ఎండుమిర్చి పోపు గింజలు వేస్తానండి. పోపు కూడా వేగిపోయింది కదండి. ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ కూడా ఎప్పుడైనా కొంచెం బిగ్ సైజ్ అని చెప్పాను కదండి, అలా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. 4 కర్రీలు వేసాను. నేను డ్రై చేసి పెట్టుకున్న కర్రీ లీవ్స్ వేసుకున్నాను. మీరు ఫ్రెష్ ఉంటే అవైలబిలిటీ వేసుకోండి, బాగుంటుంది. ఈ డ్రై ఏంటంటే ఇలా కొంచెం క్రష్ చేసి వేసుకుంటే స్మెల్ బాగుంటుందండి. ఇప్పుడు ఆనియన్స్ ఈ సైజు ఉండాలండి, అప్పుడే బాగుంటుంది. వీటిని చక్కగా మగ్గే వరకు వెయిట్ చేద్దాం. కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం మెంతిపిండి వేసుకున్నామండి. దీంట్లో మంచి ఫ్లేవర్ రావాలంటే మెంతిపిండి కొంచెం ఇంగు వేసుకుంటే, ఈ పుల్లగూర కదండి, పచ్చల పుల్లగూర కాబట్టి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక్కసారి మూత తీసుకొని చూద్దాం. ఒకసారి కొంచెం ఫ్రై అయింది కదండి. ఇప్పుడు మెంతి పౌడరు, ఇంగువ, పసుపు వేసేసుకుందాం. చిటికెడు పసుపు వేసుకుందాం. ఇది కూడా మీరు పట్టించుకునేదైతే బాగుంటుందండి హెల్త్కి. నెక్స్ట్ చిటికెడు మెంతి పౌడర్. మెంతి పౌడర్ అనేది మస్ట్, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ ఇంగువ. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకున్నాం. ఈ కర్రీలో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి, ఎందుకంటే మనకి పచ్చల కూర కొంచెం మెత్తగా బాయిల్ చేసుకుంటాం కదా, పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ ఉంటే బాగుంటుంది టేస్ట్. ఆయిల్ లేకపోతే అంత బాగా అనిపించదు. అంటే మనం బాయిల్ చేసుకుంటాం కాబట్టి పెద్దగా ఏం పట్టదు, నార్మల్ కర్రీ రాగానే నార్మల్ మనం కర్రీస్కి ఎలా వేసుకుంటామో అలానే. మళ్ళీ ఒక 1 మినిట్ మూత పెట్టేసేసేద్దాం. సరే, మన బచ్చల కూర బాయిల్ అయిపోయింది కదండి. ఇప్పుడు చల్లారిపోయింది, మూత తీసేసాము. చక్కగా మెత్తగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు కర్రీ ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం. ఒకసారి మూత తీసి, సూపర్ ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు దీనిలో మనము రెడ్ చిల్లీ పౌడరు, సాల్ట్ వేసుకుందాం. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకున్నాం. నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడర్. ఇలా కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి, ఎందుకంటే మనం పులుపు వేస్తున్నాం కాబట్టి. దీన్ని కూడా మిక్స్ చేసేద్దాం. దీనంతా కలిపేసుకొని ఒక 1 మినిట్ వెయిట్ చేయాలండి, ఎందుకంటే ఇదంతా వేగాలి కాబట్టి. దాని తర్వాత అప్పుడు మనం బచ్చల కూరని యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ బచ్చల కూరని కర్రీలో యాడ్ చేసేసుకుందాం. ఈ యాడ్ చేసినాక కూడా ఒక 2 మినిట్స్ మనము ఫ్రై అవ్వనివ్వాలండి, అంటే బాయిల్ అవ్వనివ్వాలి. కొంచెం ఆయిల్ పైకి వచ్చిన తర్వాత అప్పుడు మనము ఈ వాక్కాయల్ని స్క్వీజ్ చేసి వేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసేసుకుందాం. మూత తీసి చూద్దామండి. ఒకసారి చక్కగా ఆయిల్ పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు మనము ఆ వాక్కాయల్ని స్క్వీజ్ చేసి జ్యూస్ వేసేసుకుందాం. దీనిలో మన వాక్కాయలు ఉన్నాయి కదా, చల్లారిపోయినాయి. ఇప్పుడు వీటిని రసం తీసేసుకుందాం. ఇందులో ఏం వాటర్ వేయొద్దండి, ఇదే సరిపోతుంది.
ఇలా మొత్తం స్క్వీజ్ చేసేసి పిండేసుకుంటే సరిపోతుందండి. జ్యూస్ వేసుకుంటే చూసారా చక్కగా బాయిల్ అయిపోయినాయి కదా. మీరు వడగట్టుకునేటప్పుడు కూడా చేతికి అంత జిగురుగా ఉంటుంది కాబట్టి రాదు కాబట్టి ఇట్లా వేసుకుని స్క్వీజ్ చేసుకుంటే బాగుంటుందండి. ఇలా మనం స్పూన్తో ప్రెస్ చేస్తే జ్యూస్ అంతా కిందకు వచ్చేస్తుంది. చూసారా మన టీ గరిటెతో కానీ అలా ఇలా స్క్వీజ్ చేసుకుని మొత్తం జ్యూస్ వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని మనం యాడ్ చేసుకుందాం కర్రీలో. చూసారా మన కర్రీ సూపర్ అవ్వండి, చక్కగా ఆయిల్ పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని వేసేసుకొని మిక్స్ చేసి ఒక 2 minutes మళ్ళీ ఆయిల్ పైకి వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఇలా మొత్తం కర్రీకి అంతా పట్టేటట్టుగా మిక్స్ చేసేసుకొని ఒక 2 minutes మూత పెట్టేసేసుకొని వెయిట్ చేద్దాం. మళ్ళీ ఆయిల్ పైకి వచ్చిన తర్వాత అప్పుడు మన కర్రీ కంప్లీట్ అవుతుంది. మూత తీసి చూద్దాం. చూసారా మన కర్రీ రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరే సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాం. నేను ఇలా సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాం. చూసారా బచ్చల కూర మనం కుక్కర్లో వేయటం వల్ల చక్కగా మెత్తగా చూసారా అంత గ్రేవీగా అయింది. బయట నార్మల్గా అయితే అంత గ్రేవీనెస్ రాదండి. సో అందుకని మీరు కుక్కర్లో మస్ట్ వేసుకోవాల్సింది తప్పకుండా. ఒక 3-4 విజిల్స్ వస్తే సరిపోతుందండి. చూసారా మన వాక్కాయ పుల్లగూర రెడీ అయిపోయింది కదండి. మీరు కూడా తప్పకుండా ఇలానే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.